ప్రార్థన మనం చేస్తున్నామా అనేసి మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా 5వ మాట దేనికి సాదృశ్యం? మానవత్వం కలిగి ఉండాలి, సహాయం చేసే గుణము కలిగి ఉండాలి. అలాంటి మానవత్వాన్ని కలిగి ఉన్నామా అనేసి మనము పరిశీలన చేసుకోవాలి. 6వ మాట విజయానికి సాదృశ్యం. ఏ పనైనా కానీ విజయవంతంగా చేయాలి, మనం మధ్యలో వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఈ రోజుల్లో మాటలు ఇస్తాం, దేవుని సన్నిధానములో నేను పరిచర్య చేస్తానండి, దేవుని సన్నిధానములో నేను చేదోడు వాదోడుగా ఉంటానండి, దేవుని సన్నిధానములో గొప్పగా నేను పరిచర్యలో ఉంటాను, దేవుని సన్నిధానములో నేను ఆ పని చేపిస్తాను, దేవుని సన్నిధానములో నేను ఇచ్చేవానిగానే ఉంటాను, దేవుని సన్నిధానములో అనేకమైన ఆత్మల్ని నడిపిస్తాను అనేసి ఉంటాం. కానీ మధ్యలోనే మాట తప్పేవారిగా మనం ఉంటాం. అలాంటి వారిగా మనము ఉండకూడదు. సమస్తము మనము ఆయన అప్పగించిన సమస్తము సమాప్తమయ్యే వరకు విజయముగా ఆ పనిని చేయాలి. 6వ మాట దేనికి సాదృశ్యం? ఓటమిక. గట్టిగా చెప్పండి, గట్టిగా. విజయానికి గట్టిగా. విజయానికి సాదృశ్యం. మీ జీవితము విజయవంతమవునుగాక. ఆమేన్. 7వ మాట సమర్పణ. సమర్పణ కలిగి ఉన్నామా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ 6 మాటలు మనము పాటించం, డైరెక్ట్గా 7వ మాటకు వచ్చి ప్రభువా నేను సమర్పించుకుంటున్నా అంటాం. అవునా? దేవుడు అంగీకరిస్తాడని సమర్పణ? అంగీకరించడు. ఎప్పుడైతే లైన్గా నువ్వు ఈ మాటలన్నీ నీ జీవితంలో పాటిస్తే సమర్పణ గొప్పగా తీసుకుంటాడు దేవుడు, గొప్పగా అంగీకరిస్తాడు. ఇదిగో నా బిడ్డ క్షమాగుణం కలిగి ఉంది, రక్షణ కలిగి ఉంది, బాధ్యతని నెరవేరుస్తుంది, వేదనతో కూడిన ప్రార్థన ఉంది, అదేవిధంగా మానవత్వం ఉంది. ఏదైనా పని ఇస్తే విజయవంతంగా చేసిద్ది. సమర్పణని నేను అంగీకరిస్తానని సమర్పణని ఆయన అంగీకరిస్తాడు. ఈ మాటలు మన జీవితంలో పాటిస్తే అందరూ వచ్చి మనకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. గొప్ప మాటలు. ఎందరో మహానుభావులు ఉన్నారు, యుగ పురుషులు అనబడిన వారు ఉన్నారు. ఈ మాటలు పలకలేదండి. ఎవరు ఈ మాటలు పలకలా? ప్రభు పలికాడు. ఈ మాటల సాదృశ్యముతో నీ బ్రతుకులో నిన్ను కలిగి ఉండి ఈ మాటల సాదృశ్యంలో నీ జీవితాన్ని కొనసాగించుకుంటే ఆధ్యాత్మికంగా ఆయన 2 మేలుతో మన యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన యొక్క వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన ప్రభువా. ఈరోజు నాయన ప్రభువా గొప్పగా మాతో మీరు మాట్లాడా. త్యాగపూరితమైన నీ జీవితము ఏ పాటిగా మా కోసము నలగగొట్టబడిందో, బాధింపబడి ఉందో నువ్వు మాతో మాట్లాడా. ఈ త్యాగపూరితమైన ప్రేమని మేము అర్థం చేసుకోలేక ఈ లోకమనే మాలిన్యములో ఈ పాత రోత బ్రతుకుని నేను ఇంకా దిగజారింప చేసుకుంటా ఉన్నానయ్యా. ఒక్కసారి నన్ను క్షమించయ్యా. నీ పాదముల చెంతకు చేరుతా ఉన్నాను అయ్యా. నాకొక్క అవకాశం దయచేయి. నీలో నేను ఉంటానయ్యా, క్షమాగుణం కలిగి ఉంటానయ్యా, రక్షణని కలిగి ఉంటానయ్యా, బాధ్యత కలిగి ఉంటానయ్యా, వేదనతో కూడిన ప్రార్థన చేస్తానయ్యా, మానవత్వాన్ని చూపిస్తానయ్యా. అయ్యా నీవు నాకు ఇచ్చిన నాయన ప్రతి దాన్ని సమాప్తమయ్యే వరకు విజయం చేసి చూపిస్తానయ్యా. మంచి సమర్పణ కలిగి నేను జీవిస్తానయ్యా. ఈ రీతిగా నేను ఉంటాను నాయన. నా కుటుంబాన్ని ఆశీర్వదించు. భౌతికంగానే కాదు, నా ఆధ్యాత్మికమైన పరిస్థితిని ఆశీర్వదించయ్యా. ప్రతి ఒక్కరూ త్రోవ త్రప్పిపోయి తనకిష్టమైన మార్గాల్ని ఎంచుకున్నారని నా కోసం ఈ లోకానికి వచ్చావే. నా పాప క్రియలని నీ మీద వేయించుకొని నీవు బలియాగమయ్యావే. ఈ